సిటీ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కోఆర్డినేటర్లు, కార్పొరేషన్ అధికారులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై కీలక చర్చ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. నెల్లూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన పేర్కొన్నారు. సిటీ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కోఆర్డినేటర్లు, కార్పొరేషన్ అధికారులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై కీలక చర్చ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. నెల్లూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీస్లో అనేక డెవలప్మెంట్స్ చేసాం. ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్లో అన్నిట్లో డెవలప్ చేసాం. చక్కగా పార్ట్లు కావచ్చు, సెంటర్ డివైడర్ కావచ్చు, మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అన్నీ. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా అనేక వర్క్స్ టేకప్ చేసాం. వేల కోట్లతో, దాదాపు 5,350 కోట్లతో నెల్లూరు డెవలప్మెంట్ చేసాం. కానీ గత ప్రభుత్వం ఏదైతే వర్క్స్ టేకప్ చేసి కొద్దిగా మిగిలిపోయినాయి అవన్నీ వదిలేసినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొద్దిగా చేసి అయిపోయేది. డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి కొద్దిగా చేసింటే అయిపోయేది. మున్సిపల్ స్కూల్స్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కానీ ఈ ప్రభుత్వం అన్నిటినీ సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం. అందుకని ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను. 2014-19లో ఏదైతే టేకప్ చేసామో ప్రతిదీ కంప్లీట్ చేస్తామని. రాష్ట్రం వచ్చి అప్పుల పాలు చేసేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. 10,000 కోట్లు అప్పు, 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అసలు వడ్డీ కట్టడానికే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజానా. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్దిగా కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ టేకప్ చేశాం. నెల్లూరు ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యత ఇక్కడ కూడా. అయితే ఎలక్షన్స్కి ముందు ఒక మాట చెప్పాను. ఏ విఆర్ఐ స్కూల్ పైన అయితే 2014-19లో ఒక జూనియర్ కళాశాల పెట్టి 100 మందికి ఐఐటి, నీట్, మెడికల్లో సీట్లు వచ్చేది చేశా. ఈరోజు కూడా ఎక్కడ అవ్వకుండా వాళ్ళు కాళ్ళ మీద పెడతారు. సార్ మీ వల్ల పేదవాళ్ళం ఐఐటీలో చదివాం, అక్కడ ఉద్యోగం చేస్తాం, ఇక్కడ ఉద్యోగం చేస్తాం. అట్లాంటి దాన్ని గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది అక్కడ. అయితే ఎలక్షన్స్ ముందు నేను చెప్పా, అదే స్కూల్, ఆ స్కూల్ మూసేశారు. నేను చదివింది అదే స్కూల్, విఆర్ఐ స్కూల్. 6 నుంచి 10 దాకా అక్కడ చదివా. ఇంటర్మీడియట్ విఆర్ కళాశాల, డిగ్రీ విఆర్ కళాశాల. ఆ స్కూల్ మూసేశారంటే నాకు ఎంతో బాధేసింది. నెల్లూరు కార్పొరేషన్ నడి ఒడ్డులో ఉండే స్కూలు, పెద్ద క్యాంపస్, పెద్ద కాలేజీ. అలాంటిది గత ప్రభుత్వం మూసేసిందంటే నాకెంతో బాధేసి ఎలక్షన్స్ ముందు చెప్పా, ఈ స్కూలుని రివైజ్ చేస్తాను ప్రభుత్వం రాగానే. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ సొసైటీలో ఉండేళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాటలు కాదు చేసి చూపిస్తానని నేను ఎలక్షన్ ముందు చెప్పా. ఆ మాట నిలబెట్టుకోవటానికి ఆ స్కూల్ని జేసీ గారికి చెప్పి దాన్ని రెనోవేట్ చేయిస్తున్నా. ఎన్సీసీ వాళ్ళు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ప్లే గ్రౌండ్స్ కూడా త్వరలో టేకప్ చేస్తున్నారు. మే నెలాఖరాకి 100% ఆ స్కూల్ పూర్తి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్
చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎవరు పిల్లలంటే నెల్లూరు సిటీలో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యొక్క చిల్డ్రన్కే. ఆ విషయమే కార్పొరేటర్కి చెప్పాను. ఈరోజు సెక్రటరీస్ని పిలిపించా, వార్డు సెక్రటరీస్ని, ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్స్. పేద నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో ఉన్న 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళు ఉంటే ఎలక్షన్స్కి ముందు 84,000 ఇళ్ళు తిరిగా. 10,000 ఇళ్ళు తిరగటానికి టైం చాలా, ఇంకొక వారం ఉంటాయి కూడా తిరిగేస్తున్నాం. ఆ తిరిగినప్పుడు నా కళ్ళతో చూసా, చెవులతో విన్నా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ. బీడీలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ రోజుకి 50 రూపాయలు వస్తుంది. చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి 50 నుంచి 100 వస్తుంది. పాసి పని చేసుకుంటున్నారు పోయి ఇళ్లలో. కొందరైతే 3 ఇళ్లలో చేస్తున్నారు, కొందరు 2 ఇళ్లలో, కొందరు 4 ఇళ్లలో. ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2. ఎంత వస్తుందమ్మా అంటే, సార్ 1000 రూపాయల నుంచి 2,000 ఇస్తారు సార్. వంట కూడా చేస్తే 3,000 నుంచి 4,000 ఇస్తారు. నా చెవులతో విన్నా, కళ్ళతో చూసా. అప్పుడే అనిపించింది వీళ్ళ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను అని అప్పుడే అనౌన్స్ చేశా. ప్రభుత్వం వస్తే విఆర్ హై స్కూల్లో 2,000 మంది పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని. 94,000 హౌసెస్ నెల్లూరులో ఉంటే అందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ 2,000 ఐడెంటిఫై చేస్తాను, వాళ్ళకి ఇస్తానన్నాను. విఆర్ హై స్కూలు గ్రూప్ దిద్దుకుంటుంది, మే నెలాఖరాకు పూర్తి అవుతుంది. మే నెలాఖరాలో అడ్మిషన్ చేయాలని కమిషనర్ గారికి చెప్పాను, కార్పొరేటర్కి చెప్పాను. తర్వాత ఈరోజు వార్డు సెక్రటరీస్ అందరిని పిలిచాను. రేపు శనివారం లోపల పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మళ్ళా తెలిసిన వాళ్ళకని బంధువులకని కాకుండా 94,000 ఇళ్లలో 1000 ఇళ్ళు ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారో పర్టికులర్గా చెప్పాను. ఒకటి, తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు. నెంబర్ 2, ఎందుకంటే నేను కూడా తాటాక గుడిసెలోనే పుట్టి పెరిగి ట్యూషన్లు అక్కడే స్టార్ట్ చేశా. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఆ తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు, తల్లులు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, తల్లులు లేనివాళ్ళు, తండ్రులు లేనివాళ్ళు, ఈ బీడీలు చుట్టలు చుట్టే వాళ్ళ పిల్లలు, అట్లా కొన్ని స్లమ్స్లో చాలా చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయమని మరొకసారి సెక్రటరీలందరూ కూడా చెప్తున్నాను. రేపు శనివారం లోపల ఐడెంటిఫై చేస్తే తర్వాత ప్రతి వార్డుకి ఒక కమిటీ వేస్తాం కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ కమిటీ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. ఆ పిల్లల్ని చదివించే విధంగా ఈ విషయాన్ని హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా చేయమన్నారు. నెల్లూరే కాదు సార్, ఇంకా కొన్ని జిల్లాల్లో చేయమన్నారు. అయితే ఫస్ట్ మోడల్గా ఇక్కడ చేసి, అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని జిల్లాల్లో చేస్తామని చెప్పడం జరిగింది. కన్సర్న్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చేయండి సార్, మేము కూడా చూస్తామన్నారు. నెక్స్ట్ వీక్ రమ్మన్నాను. అయితే ఒక మోడల్గా చేసిన తర్వాత రమ్మన్నా, మరొక 15 డేస్లో తయారవుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి చేస్తున్నామని, దీనికి అందరూ సెక్రటరీస్, అధికారులు, కార్పొరేషన్ యొక్క డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పురసేవ అని ఉంది, ఇప్పుడు దాన్ని మనం మిత్రగా చేసాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు సంబంధించిన అంటే మున్సిపాలిటీస్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా, అది వాటర్ సమస్య కావచ్చు, రోడ్డు పాట్ హోల్స్ కావచ్చు, పార్కుల సమస్య కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి. మన మిత్రలో పెడితే ఇమీడియట్గా అధికారులు దాని మీద యాక్షన్ తీసుకునేటట్టుగా అధికారులందరికీ ఆదేశించాం. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, మీకు పబ్లిక్ సమస్యలు ఏమన్నా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, రెయినీ వాటర్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఆడిటోరియంస్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు,
టాయిలెట్స్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి, మన మిత్రలో ఫోటో తీసి పెట్టండి. అధికారులు వెంటనే దాన్ని చేసేటట్టుగా చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఖాళీ స్థలాల్లో చెట్లు ఉండటం వల్ల దోమలు వస్తాయి, నీళ్లు వస్తాయి. అందువల్ల వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని చేయిస్తాం.